కార్యక్రమాలు చేరువచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనందరికీ కూడా ఆత్మదేవుడు ఏర్పరిచిన లేఖన భాగం తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి చాలమ్మా, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై సమయమనందు సమృద్ధిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. మీరు నానా రీతులుగా నానా సమయములలో మా పితరులతో మాట్లాడిన దేవుడవు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడవు, ఆత్మస్వరూపిగా ఈనాడు సంఘముతో మీరు మాట్లాడుతున్నందుకు వందనములనైనా. కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా భూలోకములకు మీరు వరదించి స్వయముగా మీరు మాట్లాడిన దేవుడు అందరికీ స్తోత్రం. లోక సంబంధమైన మాటలు, మనుషుల యొక్క మాటలు నిష్ప్రయోజనమైనవి. ఈ మాటలు కూడా మాకు ఉపయోగించేటువంటి తండ్రి యొక్క సమయమనందు ఇవి మా మాటలు కాదు నాయన, పుటమి వేయబడినటువంటి శ్రేష్టమైన వకారు కంటే విలువైనవి. మీ మాటలు అట్టి కర్మలు లాంటివి, అట్టి పవిత్రమైనటువంటి మాటల చేత మమ్మల్ని దర్శిస్తూ, హెచ్చరిస్తూ, జ్ఞానోదయం కలుగు చేస్తూ లివమందరినీ సంఘానికి నాకును మాకును మేలుకరముగా నీరే మార్చి మీ నామమునకు మహిమ పొందుమని చేరవలసినటువంటి మీ పిల్లలైన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీ యొక్క హస్తముల చేతికి సమర్పిస్తూ ఉన్నా. ప్రతి ఒక్క ప్రాణాత్మలను, శరీరంలో, హృదయంలో మీ చేతికి సజీవ యాగంగా సమర్పిస్తూ ఉన్నా. ఈ ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించుమని, ఒక మార్గం ప్రతి ఒక్కరిని త్వరపెట్టి తూర్పును తీసుకుని రామని యేసు క్రీస్తు పుణ్యనామమును బట్టి ఈ మనవులన్నీ అడిగి ప్రతి బాలి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాట. ఆనాడు తిమోతిని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క రాత్రి ప్రతి సంఘమును, ప్రతి విశ్వాసాన్ని కూడా హెచ్చరిస్తూ, జ్ఞాపకం చేస్తూ మనకు జ్ఞానోదయం కలుగు చేయించున్నమాట. ఓ తిమోతి అనే మాట దగ్గర మీ పేరు పెట్టి చదువుకోండి. ఎవరి పేరు వారే పెట్టి చదువుకోండి.
ఏమొస్తుంది? ఆన్సర్ ఏమొస్తుంది? చదువుమా, నీ పేరు పెట్టి నువ్వే చదువు. చదువు రాలి మీరు చాలు, మీరు చదవండి. చాలు, ఎవరికి వారికే. దేవుడు మనకి ఏం ఆపదించారు? దేవుడు మనకు అప్పగించిన దానిని మనం కాపాడుతున్నామా? దానికి సంబంధించిన మాట ఉన్నది. అది తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. 2వ తిమోతి మొదటి అధ్యాయం 14వ వాక్యం. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అప్పగించిన దానిని దేని చేత కాపాడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం చేత కాపాడాలి. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం ఆరోగ్యకరమైనది. మంచి పదార్థం మేలులో చేకూర్చినటువంటిది. మంచి పదార్థం ఉపయోగపడేటటువంటిది. మంచి పదార్థం విలువైనటువంటిది. మంచి పదార్థం శ్రేష్టమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వారు మనకు అప్పగించినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. నీకు అప్పగించిన దానిని నువ్వు ఎట్లా కాపాడాలి అంటే మనలో నివసించు పరిశుద్ధాత్మ సహాయం చేత కాపాడుము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మనకు అప్పగించబడిన మంచి పదార్థం. ఆత్మల రక్షణ మనకు అప్పగించబడిన మంచి పదార్థం. సేవా భారం మనకు అప్పగించబడిన మంచి పదార్థం. ప్రార్థన తలాంతో ఒక మంచి పదార్థం. పాడే తలాంతో ఒక మంచి పదార్థం. పరిచర్య తలాంతో ఒక మంచి పదార్థం. దైవ సాన్నిధ్యములో ఇదిగో శ్రేష్టమైనటువంటి సహవాసం ఒక మంచి పదార్థం. మనలో నివసించు పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏది కాపాడలేము. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం పోతి ఆ మాట గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. ఆ తరువాత అమాలేకీయులు వచ్చి చేయగా మోషే, జాగ్రత్తగా వినాలి, మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు తన యొక్క శిష్యుడైనటువంటి లేక పరిచారకుడైనటువంటి యెహోషువతో అంటున్నాడు, నీవు మన కొరకు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, నేను మరలా చెప్తున్నా, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకుని వెళ్ళి మనపైకి దండెత్తి వచ్చి మనతో యుద్ధం చేస్తున్నటువంటి అమాలేకులతో నీవు యుద్ధం చేయాలి. ఈ బాధ్యత మోషే గారు
నాయకుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలు సర్వ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి మోషే తన పరిచారకుడైనటువంటి యెహోషువకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సైన్యములకు అధిపతియగు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యానికి మోషే గారు అధిపతి అయితే లోకంలో ఉన్నటువంటి సైన్యములన్నిటికంటే అధిపతి, సైన్యాధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మోషే గారు యెహోషువకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మనకు ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటి ఆ బాధ్యత? మన కొరకు అనగా మన ప్రయోజనం కొరకు, మన మేలు కొరకు, మన ఉపయోగం కొరకు, మన అభివృద్ధి కొరకు, మన ఇదిగో శ్రేష్టమైనటువంటి క్షేమాధారం కొరకు మనుష్యులను ఏర్పరిచి, మనుష్యులను ఏర్పరచుట అందరూ కాదండి, వాక్యములో ఉన్నది పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మన కొరకు మనుషులను ఏర్పరచు అంటే ఎలాంటి వారు? యుద్ధము చేయగలిగినటువంటి సమర్థులు, యుద్ధ భూమిలోకి వెళ్ళాలి అంటే ధైర్యం కలిగినటువంటి సమర్థులు, బలవంతులైనటువంటి సమర్థులు, వివేకం కలిగినటువంటి సమర్థులు, జ్ఞానం కలిగినటువంటి సమర్థులు, సమస్త విధములైనటువంటి యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి సమర్థులను మన కొరకు ఏర్పరచు. ఎందుకు అంటే మనపైకి అమాలేకీయులు దండెత్తి వచ్చి మనతో యుద్ధము చేసి ఇదిగో మనలను వారు జయించడానికి ఇష్టపడుతున్నారు. అమాలేకీయుడు అనగా నాకిడి వాడు సంగమా. అమాలేకీయులు సాతాను సంబంధమైనటువంటి సమూహానికి సూచన. ఈ అమాలేకీయులు దేవుని పిల్లలైనటువంటి వారికి పరిపూర్ణ విరోధస్తులు. వారి కార్యములన్నీ దేవుని పిల్లలను పతనం చేయాలి. వారి కార్యములన్నీ సాతాను యొక్క కార్యములన్నీ ఇదిగో దేవుని కార్యములను కలిగి చేయాలి. అమాలేకీయులు యుద్ధానికి పూనుకున్నట్లుగా సాతానుడు కూడా ఈనాడు ఇదిగో దేవుని పిల్లలపై యుద్ధానికి చెలరేగుతూ ఉన్నటువంటి దినాలు ఈ దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులు యుద్ధానికి సిద్ధపడిన సమయంలో మోషే గారు యెహోషువకు అంటున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరచు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సిద్ధపరచబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు దేవుని చేతిలో బలమైనటువంటి బాణములుగా ఉపయోగపడవలసినటువంటి దినాలు ఈ దినాల్లో. హల్లెలూయా. యవ్వన కాలమున పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వాడు. యవ్వన కాలమున పుట్టిన కుమారుడు సంఘంలో మీరు పుట్టారు, సంఘంలో జన్మించారు. తల్లి ఒడిలో వాక్యం ఆడైనటువంటి పాలను ఇదిగో మీరు సేవిస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. దేవుని చేతిలో బలమైనటువంటి బాణములుగా ప్రభు మిమ్మలను వాడుకును గాక. హల్లెలూయా. ఇదిగో మోషే యెహోషువకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. మన కొరకు మనుషులను ఏర్పరచు. ప్రియ దేవుని సంగమా,
దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, దేవుడు మనల్ని పిలిచినది దేవుని పని కొరకై, అమాలేకీయులతో పోరాడటానికి. హల్లెలూయా. అని క్రింద మాట చదవండి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనని. యెహోషువ, ఈ మాట జాగ్రత్తగా వినండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, హల్లెలూయా హల్లెలూయా, కొండ పైన కొండ శిఖరము మీద మోషే గారు, తర్వాత హూరు, తర్వాత దాని క్రింద వాక్యంలోనే ఉంది చూడండి. హూరు కొండ పైన ఉన్నారు. కొండ క్రింద యెహోషువ ప్రజలను ఏర్పరిచి మోషే గారు చెప్పినట్లుగా అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. తలకాయ ఎంతండి? యుద్ధం చేసేది గొప్ప పైన, ప్రార్థన చేసేది గొప్ప పైన? ప్రార్థన చేసేది గొప్ప పైన, యుద్ధం చేసేది గొప్ప పైన? దీనికి కష్టం లేదు. దేనికి? యుద్ధం చేయమని చెప్పింది ఎవరు? మోషే. మోషే గారు యుద్ధ భూమిలో లేడు. మోషే గారు ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. తనతో పాటు మరలా ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నది యెహోషువ ఒక్కడే. ఇక వినండి, యేసుక్రీస్తు వారు మోషే గారి సంకేతం. హల్లెలూయా. లేక మోషే గారు యేసుక్రీస్తు వారి సంకేతం. హూరు, అహరోనులు, మోషే గారు, హూరు, అహరోనులు ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడికి సూచన. హల్లెలూయా. వారు ముగ్గురు కొండ పైన ఉన్నారు. అనగా ఎబ్రీ పత్రికలో చదువుతున్నట్లుగా యేసుక్రీస్తు వారు తన స్వరక్తమును చేత పట్టుకొని తన యొద్దకు వచ్చు వారి పక్షమున నిరంతరం విజ్ఞాపనము చేయుచున్నాడు. తన సన్నిధికి వచ్చు వారి పక్షమున, మన పక్షమున, లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల పక్షమున తండ్రి అయినటువంటి దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు. క్రింద యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. ఈ యెహోషువ దేవుని సేవకునికి సంకేతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యుద్ధ భూమి, ప్రార్థనా స్థలం. శత్రువు సాతానుడు మన కొరకు మనుషులను ఏర్పరచు. ఆ ఏర్పరచబడిన మనుషులే సంఘములో సిద్ధపరచబడుతున్నటువంటి ప్రార్థనా యోధులు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే గారు ఉన్నారు. కర్ర చేత పట్టుకొని, దేవుని కర్రను చేత పట్టుకొని నేను కొండ శిఖరములకు ఎక్కేదను. యేసుక్రీస్తు వారు ఆ కొండ శిఖరం అనబడినటువంటి పరలోక రాజ్య మహామహిమలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ మన పక్షముగా ఆయనే నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ యెహోషువ క్రింద అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉంటే జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే,
11, 12 జాగ్రత్తగా వినాలి. క్రింద అంటే భూలోకములో యెహోషువ ఏర్పరచబడినటువంటి సైన్య సమూహముతో మన కొరకు, మన ప్రజల కొరకు, మన గ్రామం కొరకు, మన పట్టణము కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల అభివృద్ధి కొరకు, మన పిల్లల యొక్క క్షేమం కొరకు, మన భవిష్యత్తు కొరకు ఏర్పరచబడిన ప్రతి గుంపు ఇదిగో అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నది. ఎందుకు అమాలేకులతో యుద్ధం అనగా సాతానుతో పోరాటం. అదే ప్రార్థన స్థలం. ఎందుకు సంఘంలో ప్రార్థన చేయాలి? మన కొరకే. ఎందుకు సంఘంలో ఉపవాస ప్రార్థన? అనేకులు అంటుంటారు, దేవుడు ఉపవాసం నుండి ప్రార్థన చేయమన్నాడా? ఏం చేస్తే వినడా? ఇప్పుడు అలిగావా? వ్యవహారమ్మా అలిగావా? ఎప్పుడన్నా? ఎప్పుడు అలిగావు? ఎవరి మీద అలిగావు? అమ్మగారి మీద అలిగావా? మీ అమ్మ నాన్న మీద అలిగావా? జవాబు దీంట్లో చెప్పాలి. నువ్వు అమ్మగారి మీద అలిగితే నేనేం అడగన్నావు? అమ్మ నాన్నల మీద అడిగితే నేను చెప్తా. ఎందుకు అలుగుతామన్నా? మన కోరికలు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారికి మనమంటే ఎంతో ప్రేమ. హల్లెలూయా. ఎందుకనగా మన రూపు ఆయనదే, మనలో ఉన్న ఊపిరి ఆయనదే, మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. ప్రతిని వెళ్ళగా ఆలోచించండి. ఉపవాస ప్రార్థన సంఘానికి బలాభివృద్ధి మాత్రమే కాదు, కానీ గ్రామానికి ఎంతో మేలుకరం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు మనుషులను ఏర్పరిచి అమాలేకులతో యుద్ధం చేసి మోషే గారు అప్పగించిన బాధ్యత, యేసుక్రీస్తు వారు అప్పగించిన బాధ్యత, యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో ఉన్నారు. ఒక్క గడి అయినా మీరు మేలుకొని ప్రార్థించలేరా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఉపవాస ప్రార్థన సాతానునికి గుండెదడ, దేవుని పిల్లలకు పరిపూర్ణ విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణ విజయం గ్రామానికి దొరకాలి అంటే, పరిపూర్ణ విజయం ప్రతి కుటుంబానికి దొరకాలి అంటే, పరిపూర్ణ విజయం మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్ని నెరవేర్చబడాలి అంటే, మన కొరకై మనుషులను ఏర్పరిచి, అనగా ఆ ఏర్పరచబడిన మనుషులే ఇదిగో పరిపూర్ణ సమర్పించుకునేటువంటి ప్రార్థనాపరులైనటువంటి దేవుని పిల్లలు మన కొరకే. మరలా చెప్తున్నా, ప్రార్థన మన కొరకే, ప్రార్థన మన మేలు కొరకే, ప్రార్థన మన గ్రామ రక్షణ కొరకే, ప్రార్థన మన పిల్లల అభివృద్ధి కొరకే, ప్రార్థన మన కష్టాలు తీరిపోవడం కొరకే, ప్రార్థన మన కోరికలు నెరవేర్చబడటం కొరకే, ప్రార్థన ప్రతి దుఃఖము తీరిపోవడం కొరకే, ప్రార్థన ప్రతి అవసరం తీర్చబడటం కొరకే, ప్రార్థన ప్రతి ఒక్కరు అభివృద్ధి ప్రగతి పటమన నడిపించబడటం కొరకే. హల్లెలూయా. ఇప్పుడు క్రింద యెహోషువ ప్రార్థన, ఆ యొక్క శత్రువులు అనబడినటువంటి ఆ యొక్క అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉంటే, కొండపై ఉన్నటువంటి ఆ యొక్క మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదువుమా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు లెక్క ప్రకారం యుద్ధం సక్రమంగా చేస్తే గెలుపు రావాలి. అవునా కదా? రాయబడిన మాట, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు క్రింద
క్రింద యుద్ధ భూమిలో తన ప్రజలకు విజయం చేకూర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు చేతులు దించినప్పుడు ప్రజలు ఓడిపోయారు. యేసుక్రీస్తు వారి హస్తం బలమైన హస్తం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క హస్తం ఆశీర్వాదములకు నిలయమైనటువంటి హస్తం. యేసుక్రీస్తు వారి యొక్క హస్తం పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి అద్భుత కార్యములు జరిగించినటువంటి హస్తం. మోషే గారు చేతులు పైకెత్తుట దేవుని సహాయం కోరుకుంటున్నాను. నీవు యుద్ధము చేయుట ఆత్మ సహాయం చేతనే. మనం ముందుగా చదువుకుని తిమోతి పత్రికలో చదువుకున్న మాట, ఇదిగో నీకు అప్పగించబడినటువంటి మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ సహాయము చేత కాపాడు. ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయము చేతనే. నీకు అప్పగించినటువంటి పని పరిశుద్ధాత్మ సహాయం చేతనే కాపాడుటకు సిద్ధపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు చేతులు ఎత్తుతున్నాడు, ప్రజలకు విజయం లభిస్తుంది. మోషే గారు చేతులు దించుతూ ఉన్నాడు, ప్రజలకు అపజయం కలుగుతుంది. ఏమి అర్థం కాదు. దాని క్రింద మాట చదువుమా. ఎట్లా? మోషే చేతులు బరువెక్కగా, మోషే గారి చేతులు బరువెక్కగా అనగా ఆయన కూడా మనుష్యుడే కనుక. చేతులుండి చేతులు పైకెత్తండి అందరూ. నేను మన దాకా దించొద్దు. ఎంతసేపు ఇస్తారు నేను చూస్తాను మిమ్మల్ని. ఒకటి ఎంతసేపు ఉంచుతారు? అట్లే గంట. ఇంకా దించనంట 5 నిమిషాలు అంట, అయిపోయిందిలే. జాగ్రత్తగా వినండి. మోషే గారు చేతులు పైకెత్తినప్పుడు క్రింద యుద్ధం చేస్తున్నటువంటి యెహోషువ తన సైన్యానికి విజయం కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మోషే గారు కూడా మనుష్యుడే కనుక ఆయన చేతులు బరువెక్కిపోయినాయి. బరువెక్కిపోయినప్పుడు ఒకవైపు అహరోను, మరొక వైపు హూరు ఇద్దరు కలిసి చిరొక చెయ్యి ఎత్తి పట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ముందుగా ఒక రాయి తీసుకుని వచ్చి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై. ఇప్పుడు మోషే గారు కూర్చోడానికి కూడా ఓపిక లేదని ఒక మాట చెప్పాలంటే, ఉపవాసం ఉండటం ఎందుకు, నీరసించిపోవటం ఎందుకు, మనుషుల మాటలు ఎట్లా? ఉపవాసం ఎందుకు నీరసించిపోవాలా? తించేస్తే వినడా అంటే మీరు కాదులే, ఆడవాళ్ళే కొంతమంది అంటారు. మోషే గారు కూడా శరీరంతో ఉన్నాడు కనుక చేతులు బరువెక్కగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆత్మ సిద్ధమై శరీరం బలహీన. ఒకవైపు హోరు, ఒకవైపు ఆ యొక్క అహరోను, ఇరువురు కూడా చెరువు చెయ్యి ఎత్తి పట్టుకున్నారు. ఒక రాయి తీసుకుని వచ్చి మోషే గారిని రాయి పైన కూర్చోబెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, శరీర బలహీనతలు కలిగిన వారు ఉంటారు. అంత మాత్రాన ఏదో జరిగిపోయినట్లుగా ఆలోచించబడ్డాడు. శరీర బలహీనతలు ఉంటాయి,
శరీరానికి నీరసం వస్తుంది. అంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు కాదు. మోషే గారు చేతులు పరమెత్తినప్పుడు మోకరించి ఉన్నటువంటి ఆయనను మొట్టమొదటిగా కూర్చోబెట్టారు ఒక రాయి పైన. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. రెండవది, ఆ రాయి దేవుని యొక్క వాక్యానికి సూచన. వాక్యానుసారంగా ఇదిగో వారు సిద్ధపడి ఉన్నారు. రెండవది, హూరు ఒకవైపు, ఆయన యెహోషువ ఒకవైపు, రెండు చేతులు చెరొక వైపు ఎత్తి పట్టుకున్నారు. క్రింద ప్రజలకు పరిపూర్ణ విజయం లభించినది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, అహరోనును హూరును ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అంటే వాళ్ళు చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఇప్పుడు మోషే గారికి చేతులు బరువు లేవు. శరీర బలహీనత అనిపించలేదు. కారణం ఏంటంటే ఒకవైపు హూరు ఉన్నాడు, మరొక వైపు అహరోను యెహోషువ ఉన్నాడు. వారిద్దరు చెరుగా చేయి పట్టుకొని ఇది మోషే గారిని కూర్చోబెట్టారు కనుక వారు ఇరువురు మోషే గారిని ఆదుకున్నారు కనుక క్రింద ప్రజలకు యుద్ధ భూమిలో పరిపూర్ణ విజయం లభించినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ముందుగానే చెప్పాను, 3 పూటలు తింటారా, 2 పూటలు తింటారా, 1 పూట తింటారా అని. బలహీనతలు కలిగిన వారు 2 పూటలు తినండి, 1 పూట. బలహీనత లేని వారు 3 పూటలు తినకపోయినా ఇబ్బంది లేదు, కొంచెం బలమైన తగ్గుద్ది. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డలారా. ఆదుకొనుట అనగా సహాయపడుట. ఆదుకొనుట అనగా సహకరించుట. ఆదుకొనుట అనగా తోడుండి ధైర్యపరచుట. ఆదుకొనుట అనగా అభయమిచ్చుట. ఆదుకొనుట వాక్యము చేత ఆదరించుట. హల్లెలూయా, హల్లెలూయా. హూరు ఒకవైపు, అహరోను ఒకవైపు. బరువెక్కినటువంటి మోషే గారి చేతులను ఆదుకున్నారండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా శరీర బలహీనతలతో ఉంటే ఆదుకోనండి. పడిపోవాలని కోరుకోకూడదండి, ఆదుకోనండి, ఆదరించాలి, వారికి సపోర్టుగా మనం నిలవబడాలి. అప్పుడు దేవుని కార్యములు పరిపూర్ణముగా నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారిని వారు ఇరువురు ఆదుకున్నప్పుడు క్రింద వాక్యం చదువుమా. సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అంశానికి పరిపూర్ణమైనటువంటి సమాధానం, ప్రతి అంశానికి దేవుని యొద్ద నుండి పరిపూర్ణ నెరవేర్పు జరగాలి అంటే సూర్యుడు అస్తమించేంత వరకు అనగా ప్రొద్దుగుంకేంత వరకు చేతులు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే హూరు అహరోనులు మోషే గారి చేతులు నిలకడగా పట్టుకున్నారు, క్రింద ఉన్నటువంటి అహరోను యెహోషువ క్షమించారు. క్రింద ఉన్నటువంటి యెహోషువ పరిపూర్ణముగా
అమాలేకుల సర్వ సైన్యాన్ని హతమార్చి రాజును కూడా హతమార్చారు. ఇశ్రాయేలు ప్రజలకు విజయం లభించింది. అంటే దేవుని బిడ్డలారా, సంఘానికి, విశ్వాసులకు పరిపూర్ణ విజయం లభించాలి అంటే దేవునిపై ఆధారపడి దేవుని సహాయమును కోరుకొని మనం ముందుగా చదువుకున్న 10వ వాక్యంలో చదువుకున్నట్లుగా యెహోషువ మోషే తనతో చెప్పినట్లు ఓ తిమోతి, నీకు అప్పగించిన దానిని కాపాడు. నేను ఏమనుకో మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఉపవాసాలు ప్రారంభించి ఎన్ని రోజులైనాయి? ఎక్కాలు రావా? 25 days. 25 days ఆబ్సెంట్ కాకుండా ఖచ్చితంగా వచ్చానన్నాళ్ళు చేతులు ఎత్తనేట్టు అనుకుంటా. ఒకరోజు కూడా నేను మందిరాన్ని వదిలిపెట్టలేదు, 25 రోజులు కంటిన్యూగా వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాను ధైర్యంగా. ఎత్తేది ఏదో చక్కగా ఇబ్బంది లేకుండా ఎత్తండి. ఒకటి, దేవుని దీవించిన గాక. ఇంకా మనం ఇప్పుడు వస్తున్నాం, మన టైం టేబుల్ ఉన్న రోజు వస్తామా? నేనైతే రాలా, ఒక్కరోజు కూడా రాలి. నేను వినండి, మోషే తనతో చెప్పినట్లు ఆరోగ్య చేసేది కనుకనే పరిపూర్ణ జయం యెహోషువ చేత అనుగ్రహింపబడి పరిపూర్ణ విజయం నీ చేత జరిగించబడాలి అంటే మోషే గారు చెప్పినట్లుగా మనం చేస్తున్నామా? పౌలు గారు చెప్పినట్టు తిమోతి చేశాడు. పౌలు గారు చెప్పినట్టు తిమోతి నడుచుకున్నాడు. మోషే గారు చెప్పినట్టు యెహోషువ నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా? చూడండి, ఒక 2 మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వాక్యం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడచ్చు ముందు వారికి అందరికి మీరు విధేయులై ఉండవలెనని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి ఇట్టి వారికి 15వ వాక్యం. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని, పరిశుద్ధులకు పరిచర్య చేయుట కొరకై తమను తామే అప్పగించుకున్నారు. ఎవరు చెబితే వారు చేయట్లేదు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడచ్చు ముందు వారికి అందరికీ. మోషే గారి చేతులు పరువెత్తితే చెరొక చేతిని ఆదుకుని ఏ రీతిగా తన ప్రజల యొక్క ప్రాణములను కాపాడు కొరకై ఆయత్తపరచబడి ఉన్నారో, సంఘంలో ప్రార్థనలు ఎందుకు జరగాలి, ఎందుకు జరిగించాలి, జరిగించకపోతే నష్టం ఏంటి, జరిగితే లాభం ఏంటి అని అడగవచ్చు.
ప్రార్థన లేని సంఘం సచ్చిన సంఘం. ప్రేమైన వర్గాల ఆలోచించండి. సంఘంలో చేసినటువంటి ప్రార్థన ఆ గ్రామానికి, ఆ ప్రజలకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకై మనుష్యులను ఏర్పరచి, యెహోషువ యుద్ధం చేస్తుంటే మన కొరకై హూరు ఒకవైపు, అహరోను ఒకవైపు మోషే గారి చేతులను ఆపుకున్నారు. చేతులను ఆపుకుంట తలాంతులలో అనేకమైన తలాంతులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ స్టెఫెను ఇంటి వారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామే అప్పగించుకున్నారు, సమర్పించుకున్నారు. అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు. ఉపవాసం ఉండలేదా? తీసే కనీసం పనిలో సహకరించు. ఉపవాసం ఉంటేనే మందిరికి రమ్మని చెప్పాలా? ఉపవాసం ఉన్నా ఉండకపోయినా రమ్మని చెప్పామా వద్దని చెప్పామా? ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండేటటువంటి వారికి నీవు కూడా సహకారిగా ఉన్నప్పుడే మనందరికీ అది ప్రయోజనకరం. మన కొరకే, ఎవరి కొరకో కాదు మేము ప్రార్థన చేయమనేది, మన కొరకే, మన కుటుంబాల కొరకే, మన పిల్లల కొరకే, మన అక్కల కొరకే, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే, మన కొరకే, మన కొరకే, మన కొరకే. ప్రయాసపడే వారికి ఎంతమంది సహకరిస్తూ ఉన్నారు? ప్రయాసపడే వారికి ఎంతమంది తోడ్పాటుగా ఉన్నారు? ప్రయాసపడే వారిని ఎంతమంది ఆదుకునే వారుగా ఉన్నారా, లేక పడగొట్టే వారుగా ఉన్నారా? నాకు కొంతమంది మాటలతో పడగొట్టేటటువంటి వారు కూడా ఉంటున్నారు. ఇదిగో ఇక్కడ పనిలో సహాయం చేయాలంటే సంఘంలో జరిగే కార్యక్రమాలలో అందరూ సహకారులుగా ఉన్నారు. సహకారులుగా ఉన్నప్పుడే అక్కడ వారు చేతులు ఎత్తి పట్టుకున్నారు. మోషే గారు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. శిలకు వైపు చేతులు ఎత్తి పట్టుకున్నారు. క్రింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. కనుకనే ప్రజలందరికీ విజయం లభించినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన నీ గ్రామానికి విజయముగా ఇదిగో దేవుడు అనుగ్రహించును గాక. చెప్పేది గట్టిగా చెప్పాలండి. తినొచ్చారా? ఆమేన్. ఇంకొక మాట, 2వ సమూయేలు గ్రంథం త్వరగా 2 మాటలు చదివించి ముగిస్తారు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎట్లమా? నా శత్రువులు నన్ను చుట్టినాను, నరకపు పాశము గరికట్టినాను. నా శత్రువులు నన్ను పాడారు.
మోషే చేతులెత్తి ప్రార్థన చేయుట. చేతులెత్తుట అనగా దేవుని సహాయమును కోరుకునుట. కీర్తనకారుడు అంటాడు, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని. రెండవ మాట తిమోతి పత్రికలో ఉన్నది, ప్రతి స్థలమందు పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. తిమోతి పత్రిక చదివి వినిపించున్నారు. త్వరగా అంటే మీరు ఎంత వాక్యం చదువుతున్నాను చూద్దాం. ఆయన తీసారా? వచనం చెప్పింది ఆయన. చదువు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి. హల్లెలూయా. ఏం చేయాలంట పురుషులు? మీరు కదమ్మా, ఏం చేయాలంట? కోపము, సంశయం అంటే అనుమానం లేక సందేహం. సందేహం లేకుండా, కోపము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయుట. నీవు చేతులు ఎత్తినప్పుడు నీ చేతికి యేసుక్రీస్తు వారి చెయ్యి అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేతులెత్తుట దేవుని సహాయాన్ని కోరుకుంటా. నీవు చేతులెత్తుట సాతానుడికి అపజయము కలిగించుట. ఇదిగో ఇక్కడ సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, ఎవరు వారు? వారి శత్రు సమూహం. యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన శరీరం కూడా బలహీనమైపోయింది. కనుకనే సాతానుడు శోధించడానికి వచ్చాడు. కానీ వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హూరు, అహరోనులు,
మోషే గారి చెరొక చీని దీర్తిగా ఆదుకున్నారో, నీవు కూడా బలహీనతలో ఉన్నప్పుడు, శరీరం బలహీనపడినప్పుడు, ఆత్మ సిద్ధముగానే ఉన్నది, శరీరం బలహీనపడినప్పుడు, ఆ శత్రువు ఇదిగో దాడి చేయటకు వచ్చినప్పుడు, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక యెహోవా నిన్ను ఆదుకుని ఉన్నతముగా పరిపూర్ణ విజయాన్ని నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమటువంటి దేవుని సంగమా, ఆదుకొనుట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పని. ఒకవేళ ఎవరైనా వెనకబడిపోతున్నారా చెప్పి మెల్లగా దైవ సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయాలి. ఎట్లా? నేను చెప్పిన తెలుగులో ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు చెప్తున్నారు, నన్ను తిడుతున్నారు, అర్థం కదా. ఎవరైనా మందిరానికి వెలుగబడ్డారు అనుకోండి, ఏం చేయాలి? వేడ వగదిగి పోతిపోయినాడు అనుకోవాలా? ఎందుకంటే కూర్చోడానికి స్థలం ఉండదుగా, కొంచెం ప్లేస్ అయినా దొరుకుతుంది మనకి విశ్రాంతి కూర్చోటానికి. కాదండి, ఆదుకొనుట ఒక ఆత్మ నశించిపోవుట యేసయ్యకు ఎంత మాత్రం ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు బలహీనపడినప్పుడు వారిని మెల్లగా దేవుని సన్నిధికి నడిపిస్తే అగ్నిలో నుండి ఒకరిని రక్షించినంత సహాయం. ఎవరైనా కష్టాలతో ఉన్నారా, ఆదుకోనండి అంటే వారి కొరకై వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి పరామర్శించి ఒక్క నిమిషం ప్రార్థన చేసి రండి. ఎవరైనా కన్నీళ్లతో ఉన్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళండి, ధైర్యం చెప్పండి, తెలిస్తే 4 మాటలు వాక్యం చెప్పండి, వారి కొరకు ప్రార్థన చేయండి. రండి. నేనేమంటారు అంటే ఆదుకుంటా. ఏం ఖర్చు పెట్టనక్కర్లేదు. లోకంలో ఉన్నటువంటి మాటలన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదండి. బలహీనులను బలపరచవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చదివించి వివరిస్తాను. కీర్తన గ్రంథం 63వ కీర్తన 8వ వాక్యం చదువుకుని ముగించుకుందాం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. హల్లెలూయా. ప్రేమల దేవుని కదా, మన ప్రాణం దేవుని పైన ఆధారపడి ప్రభువును అంటి పెట్టుకుని ఉంటే తప్పక యేసయ్య కుడి చెయ్యి నిన్ను ఆదుకొనును గాక. ఆయన పైన ఆధారపడి ప్రభువును అంటి పెట్టుకుని ఉంట. పరమగీతలో మాటలు ఏంటంటే, తన ప్రియుని పైన ఆదుకొని వచ్చునది ఎవరు? ఆమె. క్రీస్తు పైన ఆదుకుని మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకుంటుంది, అభయం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, కన్నీటిని తుడుస్తుంది, మన బాధలన్నింటినీ తీరుస్తుంది, మన బలహీనతలన్నింటిలో నుండి బలపరుస్తుంది. ఇదిగో ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇస్తుంది. కనుక ఓ తిమోతి నీకు అప్పగించబడిన దానిని కాపాడు,
నేను కూడా చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా. ఓ సంగమా అంటే పేరు పేరు ఒకటి చెప్పండి, తెల్లారిగా అందరు కలిపి చెప్తా ఒక్క మాట. ఓ సంగమా, నీకు అప్పగించిన దానిని కాపాడితే దేవుని దీవెనలో పొందుకుంటారు. కాపాడకపోతే మీ ఆత్మకు మీరే. కాపాడండి, దేవుని కృపలో ధన్యులు కండి. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. మోకరించింది ప్రార్థన చేద్దాం. ప్రార్థన విషయం రాసేవారు ప్రార్థన విషయం